హాయ్, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మే లాస్ట్న కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసిన టైం కూడా అయిపోయింది. చాలామంది అప్లై చేశారు. వీటిలో తెలుగు మీడియం వాళ్ళు అంటే మన ఆంధ్ర మరియు తెలంగాణ నుంచి వచ్చిన వారు ఉన్నారు చాలామంది. వీటి కోసం ఈ ప్రిలిమ్స్ కోసం చాలామంది ఎన్నో ఆశలతో వాళ్ళ యొక్క ఆశయంతో వీటిని అప్లై చేయడం కూడా జరిగింది. అయితే ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ వాళ్ళకి ప్రిపరేషన్ కోసం సరైన రిసోర్సెస్ ఉపయోగిస్తున్నారా, సరైన రిసోర్స్ కలెక్ట్ చేశారా, అదేవిధంగా ప్రిలిమ్స్ అనేది 90 డేస్లో జరగబోతుంది, మే లాస్ట్లో జరగబోతుంది అన్నమాట. వాటి కోసం ప్రిపరేషన్ అనేది ఎలా కొనసాగించాలి, తెలుగు మీడియం వారు ఏ విధంగా కొనసాగించాలి అనేది ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు మీడియం వారైనా ఇంగ్లీష్ మీడియం వారైనా అని మొదట కలెక్ట్ చేయవలసింది రిసోర్సెస్. ముఖ్యంగా వాటిలో సోర్సెస్ ఏమున్నాయనేసి ఫస్ట్ మొదట వచ్చేసి గత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా ఇప్పుడు ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో పేపర్ 1 జనరల్ స్టడీస్కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటిలో ఆప్షన్స్ ఏ విధంగా ఉంటున్నాయి, ఆప్షన్స్లో మనము కన్ఫ్యూజ్డ్గా ఉంటున్నాయా, అలా కన్ఫ్యూజ్ లేకుండా మనం ప్రిపేర్ అవ్వాలంటే మన ప్రిపరేషన్ కొనసాగించాల్సిన పద్ధతి ఏంటి అనేది ముందుగా తెలుసుకోవాలి. వాటి మీద ఒక అవగాహన రావాలి. ఇక పేపర్ 2 విషయానికి వస్తే వాటిలో ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అండ్ ఆప్టిట్యూడ్ గురించి చాలా వరకు మ్యాథ్స్ స్టూడెంట్స్ వరకు అయితే కనుక చాలా ఈజీగా అనిపిస్తుంది. సైన్స్ స్టూడెంట్స్ అయినా కానీ కొద్దిపాటి ప్రాక్టీస్తో సులువుగానే సాధించవచ్చు అనమాట. అది కాకుండా పేపర్ 2లో ఓన్లీ క్వాలిఫైయింగ్ పర్పస్ కాబట్టి వాటితో ప్రాబ్లం లేదు, మరియు నెగ్లిజెన్స్ కూడా ఆ పేపర్ మీద చేయకూడదు. ముఖ్యంగా ఈ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి జిఎస్ పేపర్ 1 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జిఎస్ పేపర్ 1లో అత్యధికంగా ఎలాంటి క్వశ్చన్స్ ఏ టాపిక్ మీద నుంచి వస్తున్నాయంటే పాలిటీ నుంచి, ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్, వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి మేజర్ పార్ట్స్ అన్నమాట ఇవి. మొదట ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ చేయాలంటే మొదట ఈ సబ్జెక్టుకి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సబ్జెక్టు మనం క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. ఇంకా సోర్సెస్ వచ్చేసి ముఖ్యంగా లక్ష్మీకాంత్ బుక్ అనేది పాలిటీకి చాలా ఇంపార్టెంట్ చెప్పొచ్చు. ఇది వచ్చేసి 6th ఎడిషన్ ఆల్రెడీ అవైలబుల్లో ఉంది. ఇది వచ్చేసి తెలుగు మీడియం వారి కోసం కూడా తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది అనమాట లక్ష్మీకాంత్ బుక్. వీటిని ఇది బెస్ట్ బుక్ అని చెప్పవచ్చు. ఎకానమీకి వచ్చేసి రమేష్ సింగ్ బుక్ అనేది బెస్ట్ అని చెప్పవచ్చు. ఆ బుక్ను మనం ఈజీగా తెలుగు మీడియం వాళ్ళు కూడా అర్థం చేసుకునే విధంగానే ఉంటుంది. ఎన్విరాన్మెంట్కి శంకర్ ఐఏఎస్ బుక్ చాలా ఇంపార్టెంట్. శంకర్ ఐఏఎస్ బుక్ కూడా చాలా అర్థం చేసుకునే విధంగా ఉంటుంది ఎన్విరాన్మెంట్కి. కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్ వీటి బేస్డ్ చేసుకొని ఎన్విరాన్మెంట్, ఎకానమీ, పాలిటీ బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో గత 8 to 12 months వరకు మనము ప్రిపేర్ అయితే ఇవి మేజర్ పార్ట్స్ కాబట్టి ప్రిలిమ్స్ని ఈజీగా క్లియర్ చేయవచ్చు. వీటితో పాటు మనం రివిజన్కు కొంత సమయం అనేది కేటాయించాల్సి ఉంటుంది. రివిజన్తో పాటు మనం కొన్ని మార్క్ టెస్ట్ కానీ లేదా టెస్ట్ సిరీస్లు కానీ అటెండ్ అవుతే ఈజీగా ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేయవచ్చు. వీటి కోసం ఎటువంటి సందేహాలు, ఆందోళనలు ఎటువంటి అవసరం లేదనమాట. ఇది చాలా టఫ్గా ఉంటుంది అనేది పక్కన పెట్టేసి మనము ప్రీవియస్ పేపర్లో ఒకసారి మనం క్వశ్చన్ పేపర్ను అబ్జర్వ్ చేస్తే టఫ్గానే అనిపిస్తుంది. 2 times 3 times అబ్జర్వ్ చేసి ఒకసారి వీటిని రీడ్ చేసి ఒక సబ్జెక్ట్ని ఏదైనా కానీ రీడ్ చేసి వాటిలో మనం ప్రీవియస్ పేపర్లలో ఉండే క్వశ్చన్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాము, ఏ విధంగా ఆన్సర్ చేస్తున్నాము అని తెలుసుకోగలిగితే మనము ప్రిలిమ్స్ను ఈజీగా సాధించవచ్చు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ముందుగా మనము ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. ముందుగా ఊహలు కానీ, ముందుగా వీటి గురించి భయం కానీ, ప్రిపరేషన్ మధ్యలో స్టాప్ చేయడము, ప్రిపరేషన్లే కొనసాగించకపోవడము,
డైలీ 2 అవర్స్ 3 అవర్స్ మాత్రమే ప్రిపరేషన్ కొనసాగించడం లాంటివి చేయవద్దనమాట. కాబట్టి ప్రిపరేషన్ కొనసాగించే కొద్దీ ఈ 90 డేస్ అనేది పక్కా ప్లాన్తో డైలీ 8 to 12 అవర్స్ వరకైనా మినిమం టు మినిమం మనం ఒక ప్లాన్ చేసుకొని ఒక సరైన రీతిలో ఒక సబ్జెక్ట్ని కానీ 2 సబ్జెక్ట్స్ని కానీ డైలీ ఫాలో అవుతూ వాటికి సరైన నోట్స్ చేస్తూ నోట్స్ రాసుకుంటూ రివిజన్ కోసం ఉపయోగపడే విధంగా మనం చేస్తే కనుక ఈజీగా ప్రిలిమ్స్ని క్లియర్ చేయవచ్చు. మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈజీగా ప్రిలిమ్స్ క్లియర్ చేయడం కోసం ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి కానీ అదేవిధంగా స్టాండర్డ్ బుక్స్ నుంచి మరియు టెస్ట్ సిరీస్లు మనం మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది, కంపల్సరీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే విధంగా. కాబట్టి వీటి కోసం మీరు క్లాసెస్లో ఈ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించి క్లాసెస్కి జాయిన్ కావాలంటే ఎటువంటి కోచింగ్కి అవసరం లేదు, వేలకు వేలు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మినిమం ప్రైస్తో మీరు ఆన్లైన్ క్లాసెస్ అనేది ఈ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కోసం జాయిన్ అవ్వచ్చు. లేదా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం కూడా మన క్లాసెస్ అనేది ఉంటాయి. కావాల్సిన వాళ్ళు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, వాట్సాప్ నెంబర్ 9300409905. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీరు క్లాసెస్ అనేది పొందవచ్చు అనమాట. మనము ఈ క్లాసెస్ అనేది ఈజీగా ప్రిలిమ్స్ క్లియర్ చేసే విధంగా ఉంటాయి. అదేవిధంగా మీకు కొన్ని టెస్ట్ సిరీస్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఈ 90 డేస్లో ఒక పక్కా ప్లాన్తో ఎటువంటి సందేహాలు కానీ లేకుండా ప్రిపరేషన్ అనేది మధ్యలో స్టాప్ చేయకుండా డైలీ ప్లానింగ్తో ముందుగా ఈ మేజర్ పార్ట్స్ అయిన సబ్జెక్ట్స్ను కంప్లీట్ చేసి రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా సమయాన్ని బట్టి కంప్లీట్ చేస్తే కనుక ప్రిలిమ్స్ అనేది ఈజీగా క్లియర్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.